మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్లోని ఓ కాలేజ్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ తమ వద్దకు వచ్చిన కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇక అది సాధారణంగా జరిగేదేనన్నారు. కానీ తనకు మాత్రం నయా పైసా కూడా వద్దన్నారు. దానికి బదులు సమాజ సేవ చేయాలని చెబుతానని చెప్పారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్లోని ఓ కాలేజ్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తమ వద్దకు వచ్చిన కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. కానీ తనకు నయా పైసా కూడా అక్కర్లేదంటూ కూడా ఈ రకం కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, మంత్రి కొండా సురేఖ మరోసారి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. గతంలో కూడా సినీ హీరో నాగార్జున, సమంత వాళ్ళపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధిష్టానం కూడా మందలించింది. ఈ క్రమంలో మరోసారి నిన్న ఇక్కడ వరంగల్ ఉన్నటువంటి ఒక కాలేజీ భవన నిర్మాణం సంబంధించిన ఒక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఫైళ్లు క్లియర్ చేసేందుకు తమ మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చేటువంటి ఫైల్స్ కానీ ఎలాంటి వాటిని క్లియర్ చేసేందుకు ఎలాంటి డబ్బులు తీసుకున్నట్టు కూడా కొన్ని ఆరోపించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో తనకు వచ్చేటువంటి క్లియరెన్స్ చేసేటువంటి క్రమంలో తమ వద్దకు వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి క్రమంలో తనకు డబ్బులు వద్దు, ఏదైనా ఉంటే మంచి కార్యక్రమం చేయాలంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తన అధిష్టానం ఉన్నటువంటి మంత్రులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్నారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా మరోవైపు ఇక్కడ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఈ క్రమంలో తరచూ వివాదాస్పదం నెలకొన్నటువంటి క్రమంలో మంత్రి సురేఖ నిన్న జరిగినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఉన్నటువంటి తన సహచర మంత్రులపై వ్యాఖ్యలు చేయడం మాత్రం తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో మరి ఈసారి అధిష్టానం ఏ విధంగా చూస్తుంది, తను చేసినటువంటి వ్యాఖ్యలపై మరోసారి కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆ బీఆర్ఎస్ కు అదేవిధంగా ఇటువంటి బీజేపీ మాత్రం ఒక అస్త్రాన్ని వారికి అందించినట్లుగా అయితే మనం భావించవచ్చు. సునీత. రైట్ శ్రీకాంత్. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ